ఈ వీడియోలో రాచరికం అండ్ టుక్ టుక్ రెండు తెలుగు సినిమాలే. ఈ రెండు మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. రెండు చిన్న సినిమాలే కాబట్టి ప్రత్యేకంగా వీడియోస్ ఏం పెడతామని చెప్పి రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను భయ్య, టైం సేవ్ అవుద్దని చెప్పి. ఫస్ట్ అయితే రాచరికం మూవీ గురించి మాట్లాడదాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. ప్రెసెంట్ లయన్స్ గేట్ ప్లే లో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు అన్న చెల్లెళ్ళు అయితే ఉంటారు. అన్న ఏమో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాడు, చెల్లెమో వేరే పార్టీలో ఉన్న ఒకరిని అయితే లవ్ చేయడం జరుగుద్ది. మరి అన్న ఏం చేశాడు, అసలు ఈ రెండు పార్టీల మధ్య ఇష్యూస్ ఏంటి, వీడి చుట్టూరు నడిచే స్టోరీ రాచరికం. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. థియేటర్ లో చూడకుండా మంచి పని చేస్తారనిపించింది నాకు. ఓటీటీకి వచ్చిన సర్లే గివ్ ఇట్ ట్రై అన్నట్టుగా చూశాను. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ని బాగానే డిజైన్ చేసుకున్నారు, కాన్సెప్ట్ పరంగా అక్కడ వరకు బాగానే ఉంది. బట్ ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా వరస్ట్ ఉంటుంది. కంటెంట్ ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఈవెన్ అక్కడక్కడ పెట్టుకున్న యాక్షన్ బ్లాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా వరస్ట్ అయితే ఉంటుంది. కొన్ని సాంగ్స్ అయితే టార్చర్ అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. ఎక్కడన్నా ఏదన్నా బాగుందా అంటే మధ్యలో ఒక 2-3 సీన్స్ ఉంటాయి అనమాట. ఆ 2-3 సీన్స్ బాగుంటాయి. ఆ 2-3 సీన్స్ కోసం మొత్తం మూవీ చూడాలంటే చాలా కష్టం. మీరు అంత టార్చర్ అయితే అనుభవించలేరు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. అంటే మీకు స్టార్ట్ చేయండి ఇది బాగుంది అని చెప్పడానికి అంతకే ఏం లేవు భయ్యా. చాలా వరకు కూడా మూవీ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంటుంది. చాలా మూవీస్ లో చూసేసిన కంటెంట్ నే మళ్ళీ ఫెమిలియర్ గా చూపిస్తారు. అంటే ఆ స్టోరీని తీసుకున్నారు కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం అంతా కూడా రొటీన్ రెగ్యులర్ రొట్ట టెంప్లెట్ అయితే ఉంటుంది. అందువల్ల మీకు ఎక్కడ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఇస్తారు అప్సర గారికి, బట్ ఆవిడ అంతగా మేనేజ్ చేయలేకపోయారు. ఆ క్యారెక్టర్ ని నిలబెట్టలేకపోయారు అని చెప్పాలి. ఈవెన్ వరుణ్ సందేశ్ గారు కూడా విలన్ రోల్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ బాగా అనిపించారు. కానీ అంటే ఆ సెటప్ వైజ్ కానీ, ఆ క్యారెక్టర్ కి మేక్ ఓవర్ కానీ ఇదంతా కూడా అంతగా వర్కౌట్ అవ్వదు, సెట్ అవ్వలేదు అనమాట. పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు అని చెప్పాలి వరుణ్ సందేశ్ గారు. అలా వెళ్ళిపోయింది అంతే మూవీ. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ టుక్ టుక్ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే 2 hours రన్ టైం ఉంటుంది. ఇదైతే ప్రెసెంట్ ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీని ఇది కూడా. దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 3 కుర్రోళ్ళు అయితే ఉంటారు, బేవర్సగా తిరుగుతూ ఉంటారు అనమాట, ఏ పనులు చేసుకోకుండా. అలాంటి కుర్రోళ్ళ లైఫ్ లోకి స్కూటర్ రావడం జరుగుతుంది అనమాట. అది కూడా కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న స్కూటర్ అనమాట. అసలు ఆ స్కూటర్ వాళ్ళ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, మరి కుర్రోళ్ళు ఏం చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీ టుక్ టుక్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే లిటరల్లీ కాన్సెప్ట్ వైజ్ అయితే కొన్ని సీన్స్ నచ్చితే మీకు ఉన్నదంతా కూడా నచ్చదని చెప్తా. ఓటీటీలో ఉంది కాబట్టి సరదాగా ట్రై చేద్దామంటే ట్రై చేసుకోండి, లేదంటే లేదు. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే కొంచెం స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న స్కూటర్, ఫ్యాంటసీ టైప్ మూవీ కాబట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యే జనాలు అయితే ఉంటారన్నమాట. దాని కాన్సెప్ట్ వైజ్ పరంగా అయితే నాకు ఓకే. అండ్ 3 కుర్రోళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ మూవీలో వాళ్ళు పెట్టుకున్న లవ్ స్టోరీ పరంగా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడాలనిపిస్తుంది. ఆ పోర్షన్స్ అయితే బాగుంటాయి భయ్య. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, టెక్నికల్లీ విజువల్లీ సినిమాని చూపించిన విధానం కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ వైజ్ కూడా బాగుంటుంది మూవీ. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ రైటింగ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంతకు మించి మూవీలో నాకు ఏది నచ్చలేదు. లవ్ స్టోరీకి సరైన కంక్లూజన్ ఉండదు. వాళ్ళు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. అండ్ ఆ టుక్ టుక్ బండికి వాళ్ళు రాసుకున్న సీన్స్ కానీ, అండ్ ఆ కామెడీ కూడా అంతగా నేచురల్ గా అనిపించదు, చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది. ఆ కుర్రోలు చేసే పనులు కానీ, స్టార్ట్ టు ఎండ్ మూవీలో జరిగే సీన్స్ కానీ అంతా కూడా చాలా రెగ్యులర్ గా ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది. కొత్త సీన్స్ ఏం రాసుకోలేదు భయ్య. కాన్సెప్ట్ మంచి ఫ్యాంటసీ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కూడా మంచి సీన్స్ పడలేదు. అండ్ మంచిగా ఇంటెన్స్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఏమీ ఉండదు. చాలా సప్పగా వెళ్ళిపోద్ది మూవీ. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఓటీటీలో ఉంది చూద్దాం అనుకుంటే మాత్రం చూడండి, ఫ్యామిలీతో చూసేది. ఇది అయితే రాచరికం అయితే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ బై. అడల్ట్ కంటెంట్ ఉంటుంది ఇందులో, అడల్ట్ కంటెంట్ ఉంటుంది కానీ బట్ ఫ్యామిలీ చూడడానికి అయితే ఇబ్బంది పడరు, చూసేది ఈజీగా. ఓకే, మీకు కనుక రివ్యూస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ చాలా కంటెంట్ అయితే పెండింగ్ లో ఉండిపోయింది, మాక్సిమం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా సిరీస్లు పెండింగ్ లో ఉండిపోయినాయి భయ్య. రేచర్ సీజన్ 3 పెట్టాలి, అండ్ హంటింగ్ పార్టీ జియో హాట్స్టార్ ఉంది దానికి రివ్యూ పెట్టాలి. లైఫ్ ఫుల్ ఆఫ్ టాంజరెన్స్ అది కూడా పెట్టాలి. నేను చాలా ఉండిపోయిన అన్ని చూసేసాను, నేను వీడియోస్ కూడా రెడీగా ఉన్నాయి రికార్డ్ చేసేసి. పెట్టడానికి టైం దొరకట్లేదు. లేటెస్ట్ గా తెలుగు డబ్బింగ్ కానీ, తెలుగు కంటెంట్ కానీ రావడం వల్ల వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా వచ్చేస్తాయి త్వరగానే. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, కుదిరితే ఒకసారి ఇన్స్టా కూడా వెళ్ళి ఫాలో అయిపోండి భయ్య. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.